దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాలు విడనాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ కార్యక్రమంలో భాగంగా సదాశివపేటలో అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ మీదుగా సుభాష్ రోడ్, గాంధీ చౌక్, శాస్త్రి రోడ్డు మీద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై నిరసన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా కార్మిక, రైతు, కూలీల సమస్యలు పరిష్కరించడం లేదని, అనేక సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు పెట్టుబడులకు అనుకూలంగా తయారు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నర్సింహులు, రాజు, కృష్ణమూర్తి, మల్లేశం, శ్రీనివాస్, సంజీవులు, రవికుమార్, నాగరాజ్, అంజయ్య, మల్లేష్, వివిధ అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, వివిధ పెబ్, పెన్నార్, ఎంఆర్ఎఫ్, బ్లూ క్రాఫ్ట్, పారిశ్రమ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తము ఇలా ప్రైవేట్ వారికి అప్పగించాలన్నారు. మొత్తం ఈ దేశంలో ఉన్న సంపద ఇలా మనం కష్టపడతా ఉన్నాం. కార్మికులు కష్టపడుతుండు, ప్రతి ఒక్క రైతు కష్టపడుతుండు, వ్యవసాయ కార్మికులు కష్టపడుతుండు. మన సంపద మన చేయడం వల్ల దేశానికి ఆదాయం వస్తా ఉంది. కానీ ఈ ఆదాయం మొత్తం కూడా ఇలా మనకి ఇవ్వట్లేదు. కొంతమంది బడా పెట్టుబడిదారులకు ఈ 9 సంవత్సరాల కాలంలో 19,50,000 కోట్ల రూపాయలు ఈరోజు మాఫీ చేశారు. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బీజేపీ ప్రభుత్వానికి రేపు ఏప్రిల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఒకవేళ కనుక మా హక్కులు, మా సమస్యలు, మా కనీస వేతనము, మా పర్మనెంట్, మా ఎన్నికల పరిధానం ఉంటే సరాసరి ఒకవేళ కనుక ఈ జోలి కనుక వస్తే రేపు ఏప్రిల్ లో కనుక ఎన్నికలు చెప్తే నేను పొందాటం పెట్టాలని చెప్పేది కూడా హెచ్చరిక కూడా చెప్పాల్సుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఓటు ఆయుధం మనకు ఉన్నది. అందుకే మన హక్కుల కోసము, మన వేతనాల కోసము రేపు రాబోయే కాలంలో అందరం కూడా ఒక పట్టు మీద ఐక్యంగా ముందుకు ఉండాలని చెప్పేది కూడా మీ అందరూ కూడా కోరుతూ మరొకసారి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను.